అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం. తల్లిని మించిన దైవం లేదు. మా అమ్మకు కొద్దిగా మతి భ్రమించినట్లుగా ఉంది. ఇంటి తలుపులు బార్లా తెరిచి ఎటో వెళ్ళిపోతుంది. మేము ఆమెను వెతుక్కుంటూ వెళ్ళి ఎక్కడుందో కనుక్కుని తీసుకుని రావాలి. ఇంట్లో వేరే ఎవరూ లేరు. నేను ఆమెను ఇక్కడకు తీసుకుని వచ్చి శ్రీమఠంలో ఉండడానికి వదిలిపెట్టనా? భక్తుడైన గోపాల్ అభ్యర్థన. సంతోషం. కనీసం మీ తల్లిని ఇక్కడ నా సంరక్షణలో వదిలి వెళ్ళడానికి నన్ను అనుమతి అడుగుతున్నావు. ఆమెను ఏదైనా అడవికి తీసుకుని వెళ్ళి అక్కడే వదిలి రాలేదు. తల్లి దైవంతో సమానం. తల్లికి మించిన దైవం లేదని, ఏకాదశికి మించిన వ్రతం లేదని ఒక సామెత ఉంది తెలుసా? అటువంటి తల్లుల స్థితి ఇప్పుడు ఇలా ఉంది. స్వామివారు లేచి లోపలికి వెళ్ళి కొద్దిసేపటి తర్వాత మరలా బయటికి వచ్చారు. ఇంతలో గోపాలన్ తీవ్రమైన పశ్చాత్తాపానికి గురయ్యాడు. అంతేకాక స్వామివారి ముందు దోషి కావడం వల్ల పర్యవసానంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాలి అని భయపడ్డాడు. స్వామివారు బయటకు రాగానే దుఃఖిస్తూ పాదాలపై పడ్డాడు. దయచేసి నన్ను క్షమించండి. స్వామివారితో నా తల్లి గురించి చాలా తప్పుగా మాట్లాడాను అని అర్థించాడు. స్వామివారు ఎంతో ప్రశాంతంగా, వయసైపోయిన తల్లిదండ్రులను చూసుకోవడం పిల్లల బాధ్యత. ఎవరి తల్లైనా తండ్రైనా శపిస్తే మొత్తం కుటుంబం నాశనం అవుతుంది. నీవు ఒక్కడవే ఉండడం వల్ల నీ తల్లిని చూసుకోవడం కుదరకపోతే అందుకోసం నీకు సహాయం చేయడానికి ఎవరినైనా వెతుక్కో అని చెప్పారు. స్వామివారి ఆదేశాన్ని నేను నిరాకరించను, తప్పక పాటిస్తాను అని చెప్పి వెళ్ళిపోయే ముందు ప్రసాదం తీసుకున్నాడు గోపాలన్. స్వామివారి ఆశీర్వాదములతో అందరూ ఆయురారోగ్యములతో ప్రశాంతముగా జీవించుగాక. లోకా సమస్త సుఖినో భవంతు.